ఏంటంటే భయ్య దేశాన్ని కానీ మతాన్ని కానీ డైరెక్ట్గా చెప్పుకుందాం. హిందూ మతాన్ని ఎలా పడితే అలా మాట్లాడతా, ఏది పడితే అది మాట్లాడతా, కించపరుస్తా, బూతులు తిడతా, మన దేశాన్ని వేరే దేశంతో కంపేర్ చేస్తా, డీగ్రేడ్ చేస్తూ ఉంటే ఒకప్పుడు చెల్లిబాటు అయిపోయేదేమో, ఒకప్పుడు చూసి చూడనట్టు వదిలేసేవాళ్ళేమో, సర్లే కానీ ఆడి పాపాన్ని ఆడిపోతాడు అని వదిలేసేవాళ్ళేమో. కానీ రోజులు మారిపోయినాయి. ప్రజలు ఈ విషయాల్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. హిందువులనే కాదు, హిందూ మతాన్ని కించపరిస్తే హిందువులనే కాదు, పరమతస్థుల్లో కూడా చాలామంది దానికోసం స్టాండ్ తీసుకుంటున్నారు. మన కాంటెంట్ కోసం మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే ఎవ్వరు కూడా ఆ విషయాన్ని తేలిగ్గా తీసుకోవటం లేదు. దానికి నిదర్శనమే రీసెంట్గా జరిగిన అన్వేష్ ఇష్యూ. నా అన్వేష్ అనే అతను ఎవరైతే ఉన్నారో ఆయన ఇష్యూ. ఆల్మోస్ట్ 3 lakhs మంది ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో కొట్టారు. సిమిలర్ అమౌంట్ సిమిలర్ నెంబర్ 3 lakhs మంది యూట్యూబ్లో అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు. కొంతమందికి ఒక సామెత ఉంది తెలుగులో, శవరం అయితే కానీ వివరం తెలియదని. అదేందో ఈ బ్రోకి శవరమైనా కూడా ఇంకా వివరం రావట్లా. అసలు ఈ విషయాల మీద శివాజీ గారిది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ దేవతలు, ఎక్కడ దేశం, ఎక్కడికెక్కడికో కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. అసలు వీడియోనే చేయకూడదు అనుకున్నా, బట్ ఎప్పుడైతే దేవతలను కానీ గరికపాటి గారిని కానీ తీసుకొచ్చారో అవమానిస్తూ మాట్లాడాడు. ఆ పుచ్చకాయలు అంత పెట్టి ఏది పడితే అది, మాటకు ముందొక ఎల్కే, మాట తర్వాత ఎల్కే, గరికపాటి గారు లాంటి పెద్ద మనిషిని పట్టుకొని ఆ ప్రైవేట్ పార్ట్స్ కోసం మాట్లాడితే కట్ చేసేయాలి, బ్లేడ్ తగ్గి ఎట్లా మాట్లాడాడో ట్రిగ్గరే ఒక వీడియో చేశాను. దాని తర్వాత క్షమాపణలు చెప్తానని చెప్పి క్షమాపణలు చెప్పాడు, వదిలేశా. మళ్ళీ ఇప్పుడు రెండో వీడియో చేయడానికి కారణం ఏంటంటే చెప్తాను, డీటెయిల్గా మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. భయ్య ఈ సోషల్ మీడియా యుగంలో ప్రజెంట్ ఒకప్పుడు ముఖ్యంగా కోవిడ్ ఆ టైంలో జనాలు ఖాళీగా ఉండో లేదంటే బోర్ కొట్టో ఏదో ఒకటి ప్రతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారు, ప్రతి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో కొట్టారు. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, ఫాలో కొట్టుకున్న వాళ్ళు అలా వదిలేస్తారు. కొన్ని అకౌంట్లు వాడుకలు ఉంటే కొన్ని అకౌంట్లు వాడుకలు కూడా ఉండవు. ఈ టైంలో లాస్ట్ ఇయర్ నుంచి కాంటెంట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటే కానీ, మాటలు నెక్స్ట్ లెవెల్లో ఉంటే కానీ, చెప్పే పాయింట్ లాజికల్గా ఉంటే కానీ అంత ఈజీగా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. ఎవరికైతే మిలియన్స్లో ఫాలోవర్స్ ఉన్నారో, లక్షల మంది ఫాలోవర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరూ అదృష్టవంతులు. అదృష్టం అనుకోండి, వాళ్ళ కష్టం అనుకోండి, వాళ్ళ కాంటెంట్ అనుకోండి, ఏదైనా అనుకోండి. ఈ రోజుల్లో ఒక సబ్స్క్రైబర్ని తెచ్చుకోవాలంటే ఎంత కష్టపడాలంటే అంత కష్టపడాలి. నేను బిగ్ బాస్ రివ్యూస్ చేస్తాను, ఇలా జనరల్గా ఉన్న వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను, ఇది సెకండ్ ఛానల్. ఇందులో సబ్స్క్రైబర్ని తెచ్చుకోవాలంటే నేను చెమట వచ్చాలి. కానీ కొంతమందికి వాళ్ళ అదృష్టమే, ఏదైనా అనుకోండి, పోనీ కాంటెంట్ అనుకోండి, కష్టం అనుకోండి, చాలా ఈజీగా సబ్స్క్రైబర్లు వచ్చారు. వాళ్ళని ఎప్పుడు కూడా టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోవద్దు. ఎవడు ఫాలో అవ్వమన్నాడు, ఎవడు సబ్స్క్రైబ్ చేసుకోమన్నాడు, నేను కామెంట్లే చదవను. మరి ఎందుకు కామెంట్ ఆప్షను, ఎందుకు లైక్లు అడగటం? ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటే ఎవ్వడు కూడా చూస్తూ ఊరుకోడు. వాళ్ళు ఫాలో అయ్యే వాళ్ళని కానీ, లేదంటే వాళ్ళు పూజించే వాళ్ళని కానీ, లేదంటే వాళ్ళు నివసిస్తున్న దేశాన్ని కానీ, వాళ్ళు గౌరవంగా చూసుకునే వాటిని కించపరుస్తూ మాట్లాడితే వాళ్ళు ఎలా ఊరుకుంటారు? అందుకోసమని చెప్పి మిమ్మల్ని అన్ఫాలో కొట్టారు, అన్సబ్స్క్రైబ్ కొట్టారు. ప్రతి ఒక్కరికి ఒక ప్యాషన్ అయిపోయింది, దేశాన్ని తిట్టడం, దేవుని డిగ్రేడ్ చేయటం, అందులో రాజకీయాలు, అందులో మతాలు. సాయిబాబా దానికి కూడా ఒక మతం, దాన్ని మళ్ళీ కించపరుస్తూ వ్యాఖ్యానించడం. హిందూ దేవతల పదాలు, వాళ్ళ దేవతల పేర్లు ఈజీగా తీసేసుకొని మాటలు వదిలేయటం, ఆల్మోస్ట్ ఇంక రేపు అయిపోయింది అని చెప్పేయటం. సరే, ఏదైనా మానవులో మనం మనుషులం, సరేనా, మనం తప్పు చేస్తాం. అది ఎవరైనా సరే, నేనైనా సరే, ఎవరైనా సరే, మనం మనుషులం కాబట్టి అనే మానవ మాతృలం. అది ఇన్ఫ్లుయెన్సర్ అయితే దేవుడిని కాదు. ఒక వీడియో కూడా చూసా, మీరు సామాన్య మానవులు, నేను ఇన్ఫ్లుయెన్సర్నే అని చెప్పి నాకు వచ్చింది. అది ఇన్ఫ్లుయెన్సర్ అంటే దేవుడా? బొక్కేం కాదు. 10 మంది, 1,00,000 మంది, 10 లక్షల మంది, 1 కోటి మంది ఫాలో అయినా కూడా ఎవడెక్కడ దేవుడు కాదు, మనిషే. అందరం మనుషులమే, సరేనా? సరే, మనం అందరం మనుషులం కాబట్టి తప్పులు చేస్తాం. తప్పులు చేస్తే క్షమాపణలు అడగాలి, క్షమాపణలు అడిగాం. నాన్ వెజ్ కూడా తప్పు చేశారని భావించుకున్నాడు, క్షమాపణ చెప్పాడు. అది ఎంత సర్కాస్టిక్గా చెప్పినా కూడా క్షమాపణ చెప్పాడు. చెప్పిన తర్వాత మనం తప్పు చేసి మన క్షమాపణ చెప్పిన తర్వాత అది ఎలా స్వీకరించాలి, ఎప్పుడు స్వీకరించాలన్నది అవతల వ్యక్తుల చేతిలో ఉంటుంది. వాళ్ళ మనోభావాలను బట్టి ఉంటుంది. నువ్వు మాట్లాడిన మాటలు వాళ్ళకి ఎంత తీవ్రంగా గాయపరిచి అన్న దాని మీద ఉంటుంది. నువ్వు దాన్ని రెక్టిఫై చేసుకుంటా ముందుకెళ్ళాలి. కానీ ఇంక క్షమాపణ అడిగిన గంటలో ఆయన క్షమించేయాలి, ఆయన మీద ఏ వీడియో చేయకూడదు. సరే, నా క్షమాపణ అడిగారు కదా వదిలేసాను, మిగతా వాళ్ళందరూ కూడా అలాగే చేయాలి. లేదంటే మాత్రం వాళ్ళని నేను శాపనార్థాలు పెడతా. నా రెండో వీడియో చేయడానికి కారణం ఫస్ట్ రీజన్ ఈ శాపనార్థాలు. కొంతమంది మనోళ్ళు నాకు మెసేజ్ చేశారు, భయ్యా ఏంది నువ్వు ఇంకో వీడియో చేయలేదు అని చెప్పి. ఏంటి భయపడ్డావా శాపనార్థాలకి అది అని చెప్పి. యాక్చువల్గా ఆయన మాట్లాడుతున్న మాటల మీద
ఆయన ఏమంటాడు, నేను గంటకో వీడియో చేస్తాడు, రోజుకో వీడియో చేస్తానంటాడు. పూటకో వీడియో చేయొచ్చు, ఆయన మాట్లాడదు. మనమే కనుక కాంటెంట్ కావాలంటే ఆయన ఒక్కొక్క మాటను తీసుకుని ఒక్కొక్క వీడియో 10 నిమిషాలు చెప్పని చేసుకుంటూ వెళ్ళొచ్చు. గంటకు రీల్ చేయొచ్చు. అంత దరిద్రం ఉంది అందులో. భయం ఏమీ లేదు ఇక్కడ. శాపనార్థాలు ఏంటి? అయినా నాకు ఒకటి అర్థం కాలేదు. శాపనార్థాలు పెడుతున్నాడు. ఏంటంటాడు, నేను తప్పు చేస్తే ఈరోజు రాత్రి వినాయకుడు బొమ్మ పెట్టుకొని ఈరోజు రాత్రి నేను చచ్చిపోతా, లేదంటే నా మీద చేసుకున్న వాళ్ళందరూ 2026లో అష్ట దరిద్రం అనిపిస్తారు. ఇదేంటంటే సైకలాజికల్గా మనిషిని భయపెట్టడం. ఇప్పుడు నేనేం తప్పు చేయలేదు అని అనుకుంటా ఉన్నాడు. కర్మ తన బెస్ట్ ఫ్రెండ్, నాలుగు మీద మచ్చలు ఉన్నాయి, అది ఇది అని చెప్పి ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆయన నేను సపోర్ట్ చేశాను. ఏ విషయాల మీద? బెట్టింగ్ యాప్స్ విషయాల మీద. అందులో కూడా అగైన్ నేను బూతులను అసలు ఎంకరేజ్ చేయను. మన జెన్జీకి ఇది చాలా నార్మలైజ్ అయిపోయింది. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చేస్తున్న కంటెంట్ ఈ బూతులు మాట్లాడటం. అవలీలగా, అనర్గళంగా, మాటకు ముందు కెలికే, మాట తర్వాత కెలికే, అమ్మ బూతులు, అమ్మ రిలేటెడ్ బూతులు, వాల్యూని తగ్గించేస్తా ఉన్నారు. చెప్తున్నాను బ్రో, మీరు చిన్నోళ్ళు కానీ ఎవరైనా సరే ఇట్లాంటివి మాత్రం అస్సలు ఎంకరేజ్ చేయకండి. ఎవడైనా బూతు మాట్లాడతా కనిపిస్తే కాంటెంట్లో అన్ఫాలోనో, అన్సబ్స్క్రైబో, బ్లాకో, రిపోర్ట్ ఎవరైనా సరే, ఇంక్లూడింగ్ నేను కూడా ఏదైనా పొరపాటున మాట్లాడేస్తే కూడండి. అస్సలంటే అసలు దీన్ని మనం అసలు నార్మలైజ్ చేయొద్దు. పెద్ద పెద్ద బూతులు మరీ దారుణంగా, చిన్న చిన్నవి అయితే పోనీ అనుకోవచ్చు, అది కూడా మనం ఎంకరేజ్ చేయకూడదు. మాట్లాడుకుంటా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళ్తే అప్పుడు నేను చెప్పా, లేదు బ్రో మీరు అలాంటి చేయకండి, మామూలుగా మాట్లాడండి అని చెప్పి అప్పుడు మాట్లాడుకునేటప్పుడు చెప్పాను. వేరే వాళ్ళు చెప్పారు, మనం చెప్తే దగ్గర ఎవరు చెప్తే ఎవరు తగ్గుతారు, రియలైజేషన్ వచ్చింది, అయిపోయింది. మళ్ళీ అగైన్ సేమ్ లూపు. అదే లూప్లో మళ్ళీ బూతులు మాట్లాడతా, మళ్ళీ అయ్యే విధంగా చేసుకుంటూ వెళ్తా ఉంటే ఎందుకు ఎంకరేజ్ చేయాలి ఎవరైనా సరే? ఇప్పుడు ఏమంటాడు, టమాటాలకి, పప్పులకి, ఉప్పులకి వీడియోలు చేశారంటాడు. నేను 8 కోట్లు సంపాదించానంటాడు. 8 కోట్లు సంపాదిస్తే ఏం దూరం గొప్ప నాకు అర్థం కాలేదు. మా ఫ్రెండ్ ఒకడు మా అపార్ట్మెంట్ ఎదురుకి వెళ్ళాలి ఉన్నాయి 12 కోట్లు నిన్నే వాడు బుక్ చేశాడు. ఇప్పుడు వాడు గొప్ప, నువ్వు గొప్ప? నీకు లక్షల్లో ఫాలోవర్స్ ఉండొచ్చు, కోట్లలో డబ్బులు ఉండొచ్చు. ఇప్పుడు గరికపాటి గారికి అంతమంది లక్షల్లో ఫాలోవర్స్ లేకపోవచ్చు, కోట్లలో డబ్బులు లేకపోవచ్చు, కానీ నీ స్థానం వేరే, ఆయన స్థాయి వేరే. ఎప్పుడు మన స్థానాన్ని, మన స్థాయిని మర్చిపోకూడదు, సరేనా? నీకు 8 కోట్లు ఉండొచ్చు, నా దగ్గర కొన్ని కోట్లు ఉండొచ్చు. నీ కష్టం వేరే, నా కష్టం వేరే. నీది నువ్వు సంపాదించుకున్నది, నాకు మేబీ మా ఫాదర్ ఇచ్చింది, ఎవరు ఇచ్చింది అయి ఉండొచ్చు. ఎవరి కష్టం అది. దాన్ని కంపేర్ చేసుకుంటా నువ్వు సాధించో, ప్రౌడ్గా ఫీల్ అవ్వు, కానీ అహంకారం వద్దు. నువ్వేమో తప్పు చేస్తే ఒక రోజులో తెచ్చిపోతావా? మిగతా వాళ్ళు 2026 మొత్తం వాళ్ళు సఫర్ అవుతారా? కర్మ నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకుంటున్నాడు. భాగవతం మహాభారతం చెప్పాను అన్నాడు. మహాభారతం నిజంగా నువ్వు దాన్ని అంటే చెప్పడం అంటే నామకే వస్తే చెప్పకుండా దాని తత్వం అర్థం చేసుకుంటే ఈ శాపాలు ఇవన్నీ ఉండవు. అంతెందుకు కర్మ మీ అందరూ తగిలిద్దా అంటున్నావు. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నది కర్మే అన్న విషయాన్ని నువ్వు గుర్తించలేకపోతున్నావు. అక్కడే నీ మహాభారతం నువ్వు ఎంత బాగా అర్థం చేసుకున్నావు అన్న విషయం అర్థమైపోతుంది. తప్పు చేసో ఫలితం అనుభవించాలి. నేను తప్పు చేశాను, సారీ చెప్పేసాను, మీరు ఆపేయండి అంటే ఆగదు. అదే కర్మ. దాని పని అది ఫినిష్ చేసేదాకా అది ఆగదు. అది 18 నుంచి 17కి పడిద్దా, 16కి పడిద్దా, 15కి పడిద్దా, 14కి పడిద్దా, 13కి పడిద్దా, పడిద్ది. నువ్వు బయటికి ఎంత మేకపోతే గాంభీర్యం చూపించి నాకెందుకు ఫాలోవర్స్, నాకేం అవసరం లేదు ఫాలోవర్స్, ఎవడు ఫాలో అవ్వమన్నాడు, డైమండ్స్ 10 చాలు అంటున్నావు. ఆ 10 మంది మిగిలేదాకా కూడా పడిపోవచ్చు. అదన్నీ బయటికి చూపించే షో ఆఫ్. సో కర్మ ఎవరిని వదలదు. నీ బెస్ట్ ఫ్రెండ్ కాదు, కర్మ అందరికీ బెస్ట్ ఫ్రెండే, కర్మ అందరికీ ఎనిమినే. కర్మ అనేది ఒకటి తొత్తు కాదు, ఒకటి సొత్తు కాదు. ఈరోజు నువ్వు అనిపిస్తున్నది కూడా కర్మనే. మనం తప్పు చేసాం, దానికి యాక్సెప్టెన్స్ ఉండాలి. యాక్సెప్ట్ చేసుకున్నాం, యాక్సెప్ట్ చేయలే. ఇన్ఫ్యాక్ట్ నాకు దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే యాక్సెప్ట్ చేయలేరు. నీకు ఇగో ప్రాబ్లం వచ్చేసింది ఆయనకి. ఈ శాపాలు ఎన్ని పెడితే ఏమైందంటే వెనక్కి తగ్గిపోతారు, వాళ్ళు తగ్గుతారు, నా మీద వీడియోలు ఆపేస్తారు అన్న విధంగా ఉంది. మన వాళ్ళు కొంతమంది యాక్చువల్గా వీడియో చేయడానికి రెండో కారణం ఈ శాపాల కోసం భయపడ్డావా, సో శాపం పెట్టాడని చెప్పి వెనక్కి తగ్గావు, ఇంకో వీడియో ఎందుకు చేయలేదు అంటే ఎందుకు చేసి ఏం చేయాలి? మనం చెప్పాలనుకున్న పాయింట్ ఒకసారి స్ట్రాంగ్గా చెప్పిన తర్వాత ఇంకా ప్రజలు ఇష్టం. అది పెద్దగా దాని మీద చేయాల్సిన నెసిటీ లేదు, మనకు అవసరం లేదు. ఇదేమైందంటే వ్యక్తిగతంగా టార్గెట్ చేసినట్టు అయిపోద్ది. దీనికి 2 యాంగిల్స్ ఉంటాయి. మళ్ళీ ఎలా వెళ్ళిపోతుందంటే ఈయన మరీ ఇప్పుడైతే మాత్రం నిజంగా చాలా అంటే చాలా తప్పు. ఒకప్పుడు బెట్టింగ్ యాప్స్ మీద చేసినప్పుడు అప్పుడు ఎవరెవరినైతే వ్యతిరేకించాడో వాళ్ళందరూ ఇప్పుడు పగ తీర్చుకుంటారు. ఖచ్చితంగా దొరికాడు కాబట్టి, తప్పు చేశాడు కాబట్టి. తప్పు చేయకుండా ఉండాలి. మనం వాళ్ళ తప్పులు ఎత్తి చూపిస్తున్నప్పుడు, తప్పు చేసినప్పుడు శిక్షణ అనిపించాలి.
వాళ్ళందరూ గట్టి కుట్టేస్తూ ఉంటారు, వాళ్ళని ఆపాలి. అది మెయిన్ థీము. అందుకని ఈ శాపాలు ఇవన్నీ. కర్మ వాళ్ళని తగులుకుంటుంది, మిమ్మల్ని తగులుకుంటుంది, అందరిని తగులుకుంటుంది. అయితే మీరు అందులో మీకు బాగా తెలుసు, నాకు మహాభారతం తెలుసు, నాకు అది తెలుసు, ఇది తెలుసు, నేను రామాయణం చెప్తాను, భాగవతం చెప్తున్నారు చెప్తే తత్వం అర్థం చేసుకోండి. తప్పు చేశారు, సారీ చెప్పాలి, మనస్ఫూర్తిగా సారీ చెప్పాలి. కాకపోతే మీరు తప్పని నాకు ఎందుకో మీరు ఇంకా రియలైజ్ అయినట్టు అర్థమైంది నాకు, నేనే రైట్ అని. కానీ మీరు స్టార్ట్ చేసిన టాపిక్కి, మీరు తిప్పిన మలుపులకి, మీరు మాట్లాడిన మాటలకి అసలు ఎక్కడా సంబంధం లేదు. నిన్న కూడా స్టోరీ, నేను ట్రిగ్గర్ అయిన 3వ పాయింట్, నిన్న కూడా స్టోరీ ఒకటి, రేప్, అత్యాచారం అంటే రేప్ అని చెప్పి దాన్ని స్క్రీన్ షాట్ తీసి మీరు మాట్లాడిన మాటలు అత్యాచారానికి ట్రై చేయటం వేరు, అత్యాచారానికి గురవ్వటం వేరు. మీరు అత్యాచారం చేయబడ్డారు అని చెప్పారు, ఇద్దరు దేవతల పేర్లు తీసుకొని. తప్పు అది. అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తే విత్ ఇన్ 24 hours చచ్చిపోయాడు కీచకుడు. మీకు నిజంగా తెలిస్తే స్టోరీ, చచ్చిపోయాడు కదా. వీళ్ళు చేస్తారు అత్యాచారం చేసిన వాళ్ళు, వాళ్ళ పాపం వాళ్ళు అనుభవిస్తారు. కర్మ సిద్ధాంతం మీరు నమ్మినప్పుడు వాడి కర్మ గురవుతాడు కదా. ఓ పక్కన అది నమ్ముతానంటేనే ఇంకో పక్కన ఇట్లా రైస్ చేసి, ఓ పక్కన మరీ ఇప్పుకు తిరగండి అలాంటి మాటలు మాట్లాడతా, కోసేస్తాను అయ్యని మాట్లాడతా, తప్పు మాట్లాడి కూడా రియలైజేషన్ లేకుండా ఇప్పుడు ఫాలోవర్స్ తగ్గారు కాబట్టి ఆ సారీ చెప్పారు. ఏదో విధంగా సారీ చెప్పారు, దాన్ని ఇప్పుడు బేర్ చేయండి. శాపనార్థాలు పెట్టుకుంటా మళ్ళీ నేను ఫస్ట్ ట్రిగ్గర్ అయిన పాయింట్కి వస్తున్నా. మళ్ళీ ఇండియాని, దేశాన్ని కంపేర్ చేస్తా థాయిలాండ్ అనే దేశంతో. ఇక్కడ 60,000 రేపులేని, ఇక్కడ ఒక అమ్మాయి వస్తే రేపుకు గురయ్యిద్ది, నేను నా పిల్లల్ని ఇక్కడ కన్ను. అదే ఈ థాయిలాండ్లో ఒక అమ్మాయి వస్తే సేఫ్టీకి వెళ్ళిద్ది. ఎవడు బ్రో నీకు చెప్పింది? నువ్వు నిజంగా దేశాలు తిరుగుతున్నావు, అంటే ఏంటి, వెళ్ళి నువ్వు ఫోటోలు తీసుకొని వస్తున్నావా? ఆ దేశ స్థితిగతుల్ని అవగాహన చేసుకుంటున్నావా? నేను తిరగవసరం లేదు, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాల్సిన నెసిటీ లేదు. ఒకప్పుడైతే ఇదంతా, ఇప్పుడు కూర్చుంటే ఇంటర్నెట్లో మొత్తం తెలిసిపోద్ది మన దేశం అట్లీస్ట్ ఎన్ని కేసులు రిజిస్టర్ అయినాయి, ఎంతమంది అత్యాచారానికి గురయ్యారు, ఏం శిక్షలు పడతాయి అని చెప్పి డేటాని అట్లీస్ట్ పబ్లిష్ చేస్తారు. అది నా దేశం. ఆ దేశాల్లో కనీసం ఆ డేటా కూడా దొరకదు నీకు. డేటా లేకపోతే అత్యాచారాలే లేవు అనుకుంటున్న మైండ్ సెట్ నీది. నువ్వు ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ కూడా నాకు అర్థం కావట్లా. వాళ్ళు అసలు ఆ డేటానే బయట పెట్టరు. ఒక అన్అఫిషియల్గా ఇంటర్నెట్లో దొరికింది, నువ్వు కూడా గూగుల్ చేసుకుని తెలిసిద్ది. చాలామంది more than 60-70% కన్నా ఎక్కువ మంది అమ్మాయిలు ఆ కంట్రీలో ప్రాస్టిట్యూషన్లో ఉన్నారు. చిన్నప్పుడే వాళ్ళు చాలా వర్స్ట్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారు, చిన్నప్పుడు స్కూల్స్లో ఉన్నప్పుడే. అవన్నీ మీకు కొన్ని బ్లాగ్స్లో ఉంటాయి, వీడియోస్లో ఉంటాయి, అన్నిట్లోనూ ఉంటాయి. థాయిలాండ్కి ఎందుకు వెళ్తారు అందరూ? ఆయన దాంట్లోనే చెప్పాడు, మసాజ్ చేయించుకుంటాను ఇది అని చెప్పి. ఆ దేశం అభివృద్ధి చెందిన విధానం వేరే, మన దేశ సంస్కృతి వేరే. డబ్బులే సంపాదించాలి అంటే మనిషి కానీ దేశం కానీ ఎట్లాగైనా సంపాదించవచ్చు. కానీ గౌరవం సంపాదించాలంటే మనిషి కానీ దేశం కానీ అవ్వదు కదా. అది డిఫరెన్స్. నువ్వు ఆ డిఫరెన్స్ని అర్థం చేసుకోలేకపోతున్నావు. మన దేశాన్ని వేరే దేశంతో కంపారిజన్ చేసే పొజిషనే లేదు. మనది ఒక దేశం కాదు మనది. యాక్చువల్గా మీరు ఒక దేశం అంటే ఒక దేశం విభిన్న సంస్కృతులు, విభిన్న జాతులు, విభిన్న భాషలు, భిన్నత్వంలో ఏకత్వంతో కూడిన దేశం మన దేశం. ఇదంతా ఒక దేశంగా కలిసి ఉండటమే పెద్ద విషయం. ఇన్ని సంవత్సరాలు ఒక భాష ఉందా, పైనుంచి కింద దాకా ఒకటే భాష మాట్లాడతామా? మాట్లాడడం. ఒకటే సంస్కృతి ఫాలో అవ్వం. ఒకటే ఫుడ్ తినం. అన్నీ వేరు అయినా కలిసి ఉండటమే పెద్ద విషయం. అలాంటి ఒక దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడం, డెవలపింగ్గా కంట్రీ చేయడం అంటే సామాన్య విషయం కాదు. దాన్ని చిన్న దేశాలతో పోలుస్తా, వాటితో పోలుస్తా, వీటితో పోలుస్తా, వీటి ఎకానమీని కంపేర్ చేస్తా. ఏం చెప్పాలనుకుంటున్నావు? యంగ్స్టర్స్ని రెచ్చగొడుతున్నాం. చాలా ఈజీగా యంగ్స్టర్స్కి ఒక నెగిటివ్ మైండ్ సెట్ని క్రియేట్ చేస్తున్నాం. అది రాంగ్. ఈ విషయాలు మాట్లాడితే నిజంగా నెత్తురు కక్కుని చచ్చిపోతారా? ఆడి కర్మ అనుభవిస్తాడా? వాడి దుస్థితికి వెళ్తాడా? నీ కోసం ఆపోజిట్గా మాట్లాడిన అందరూ ఒకవేళ సఫర్ అయితే అది నీ వల్లే సఫర్ అయ్యారు అనుకోవటం నీ మూర్ఖత్వం. అది ఎప్పటి కర్మో ఇప్పుడు తగులుతుంది. అంత ఈజీ కాదు. కర్మ సిద్ధాంతం చాలా పెద్ద సిద్ధాంతం. ద్రౌపది వస్త్రాపహరణం జరిగిన తర్వాత శ్రీకృష్ణుడు ద్రౌపది నేను చేశానని నాకు ఇలా జరిగింది అన్నప్పుడు కర్మ సిద్ధాంతం చెప్తాడు చాలా నీట్గా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చదవండి. అప్పుడు చాలా బాగా అర్థమవుతుంది కర్మ ఏంటి అన్నది. ఎవరు పడితే వాళ్ళు చెప్పేది కూడా కాదు మహాభారతం. నాకు తెలుసు కదా అని చెప్పి నేను చెప్పేయటం కాదు. దానికి చాలా నిష్ట ఉండాలి, చాలా విషయ పరిజ్ఞానం ఉండాలి. స్టోరీ తెలుసుకోవటం వేరు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే విధానం వేరు, దాన్ని అర్థం చేసుకోవటం వేరు, దాని భావాన్ని విడమర్చి చెప్పటం వేరు.
గరికపాటి గారు కానీ చాగంటి గారు కానీ వాళ్ళు ఎందుకు అంతమంది ఫాలో అవుతారు, ఎందుకు వాళ్ళని అవధానాలని సహస్రావధానం చేశారు, అష్టావధానం చేసి ఎందుకు అంటారంటే ఆ విషయ పరిజ్ఞానం వాళ్ళకు ఉంది. జస్ట్ మనలాగా ఓ పుస్తకం చదివో లేదంటే ఒక టీవీ సీరియల్ చూసో మహాభారతం తెలుసుకున్న వాళ్ళు కాదు వాళ్ళు. దాని మీద లోతైన పరిశోధన చేసిన వాళ్ళు. మనం ఎలాగైతే బీటెక్లు ఎంటెక్లు ఎన్ని చదువుకొని ఒక విషయం మీద పరిజ్ఞానం పంచుకుంటామో వాళ్ళు కూడా అలాంటి పుట్టినప్పటి నుంచి వాటి మీద పట్టు సాధించిన వాళ్ళు. మనకు టాపిక్ తెలిసి మన కీచకుడి గురించి మాట్లాడటం, ద్రౌపది గురించి మాట్లాడటం వేరే, దానిలోని భావం తత్వం అర్థం చేసుకొని చెప్పటం వేరే. మీరు చెప్పద్దనట్లేదు, కానీ దానిలో ఉన్న తత్వాన్ని భావాన్ని అర్థం చేసుకుంటే బాగుంటుంది. అప్పుడు మీకు ఇలాంటి మాటలు రావు. మీరు మహాభారతం తెలిసి నాకు నేను మాట్లాడతాను, రామాయణం చెప్తానన్న నోటితోనే ఈజీగా ఎస్ అనే ఓడు, ఎల్కే అనే ఓడు ఈజీగా మాట్లాడగలుగుతున్నావు. ఇక్కడ ఏమి లేదు. సింగిల్ పాయింట్ ఏంటంటే ఏదో ఒకటి ఒక మన ట్రెండింగ్లో ఉండటమో, వ్యూవర్షిప్ తెచ్చుకోవటమో, ఏదో ఒకటి చేయాలి. దానికోసం ఒక మతం, దానికోసం ఒక దేశం. నీకు ఇండియా దొరికింది, ప్రతిసారి వేరే దేశం వెళ్ళటం, అక్కడితో కంపేర్ చేసుకుంటే ఇండియాని డిగ్రేడ్ చేయటం, ఎక్కడి చోటకి వెళ్ళటం, హిందూ మతాన్ని తక్కువ చేసి మాట్లాడటం, హిందూ దేవతలను తక్కువ చేసి మాట్లాడటం. ప్రతి ఒక్కరికి ఇదో ప్యాషన్ అయిపోయింది. ప్రతి ఒక్కరికి సాయిబాబా గురించి ఎందుకు మీరు సైలెంట్గా మీకు తెలియనప్పుడు ఉండొచ్చు కదా. ఇష్యూలు జరిగితే మాట్లాడండి. దేశంలో 100 ఇష్యూలు ఉన్నాయి, మాట్లాడండి. కానీ దేశాన్ని కించపరచొద్దు. క్రిటిసైజ్ చేయడం వేరు, డీగ్రేడ్ చేయడం వేరు. మినిమం చిన్న చిన్న పదాలే, డిఫరెన్సెస్ చాలా ఉంటాయి. ఆ డిఫరెన్స్ తెలుసుకోలేకపోతున్నారు. అత్యాచారం చేయబట్టడం వేరే, అత్యాచారానికి ప్రయత్నించడం వేరే. స్టేట్మెంట్కి క్వశ్చన్కి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఈజీగా పాస్ చేస్తున్నారు. ఎందుకు అంటే మనల్ని చాలామంది ఫాలో అవుతున్నారు, లక్షల మంది ఫాలో అవుతున్నారు. మనం ఏం చెప్పినా చెల్లిపోద్దన్న ధైర్యం. అలాంటి పప్పులే ఉడకో. సెలబ్రిటీస్ కానీ, యూట్యూబర్స్ కానీ, ఎవరైనా సరే ఆ రోజులు పోయినాయి. మేము ఆపోజిట్గా నుంచి ఎవరైతే వీడియోలు చేస్తున్నారో వాళ్ళు వ్యూవర్షిప్ కోసమే చేస్తున్నారు అనుకోండి, సబ్స్క్రైబర్స్ కోసమే చేస్తారు అనుకోండి, డబ్బుల కోసం, టమాటాలు, పప్పులు, ఉల్లిపాయలు వాటి కోసం చేస్తారు అనుకోండి, ఏదైనా అనుకోండి, నుంచుంటారు ఖచ్చితంగా. పాత పగలే అనుకోండి, కొంతమంది నుంచుంటున్నారు, పాత పగలతో నుంచుంటారు. సో మాట్లాడేటప్పుడు కేర్ఫుల్గా మాట్లాడండి, చాలా కేర్ఫుల్గా మాట్లాడాలి. ఫాలోవర్స్ పెరుగుతున్న కొద్ది చాలా కేర్ఫుల్గా మాట్లాడాలి. మంచి పదాలు వాడాలి. భాష ముఖ్యం, భావం ముఖ్యం. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా, దేశాన్ని తిట్టేస్తా, లేదంటే మతాన్ని తిట్టేస్తా అంటే చల్లదు. నేను ఆ మతస్తునే, నేను హిందువునే. నువ్వు హిందువు అయినంత మాత్రం నీకు డోంట్ హ్యావ్ బ్లడీ రైట్. నువ్వు హిందూ మతాన్ని కించపరిచే రైట్ లేదు నీకు. నువ్వు హిందువు అయినంత మాత్రం ఇంకో మతాన్ని కించపరిచే రైట్ లేదు. ఏ మతాన్ని ఎవరికి కించపరిచే రైట్ లేదు. ఆ మతం ఓడైనా, పరాయి మతం ఓడైనా, ఎవడైనా సరే నీ మతాన్ని నువ్వు ప్రేమించు, పక్క మతాన్ని గౌరవించు. నేను హిందువునే అని చెప్పుకొని మళ్ళీ వీడియోలు చేస్తా. హిందువు అయినంత మాత్రం నువ్వు తిరేస్తావా? ఏదైతే అది అనేస్తావా? భావం అర్థం చేసుకోండి అంటున్నావు. నువ్వు చెప్పిన దాంట్లో భావం ఏడుంది? నీ భాష వల్గర్గా ఉంది. భావం దాకా ఏడళ్తారు. వాళ్ళ మతానికి సేవ చేసేవాళ్ళు, దేశానికి సేవ చేసే వాళ్ళని అన్ని ఇప్పుడు 100% వాళ్ళు మనుషులే. 1-2 మనకు నచ్చని వాళ్ళు చెప్తారు. వాటిని ఇగ్నోర్ చేసి ఉన్న 90%, 95% ఎట్లా తీసుకెళ్లాలో చూడాలి. కానీ ఆ 5% పెట్టుకొని వాళ్ళకి ఈ కోసేయాలి మాట్లాడే నీది అదేం భాష? అది ఎందుకు ఫాలో అవుతారు ఎవరైనా సరే? దాని మీద వేరే వాళ్ళు వీడియోలు చేస్తారంటే చేస్తారు. ఇది నీ కర్మ. వస్తుంది ప్రతి ఒక్కరికి. రేపు నాకు రావచ్చు. నేను తప్పు మాట్లాడితే నాకు రావచ్చు. తప్పు మాట్లాడకుండా కూడా వస్తుంది కొన్నిసార్లు. అదే కర్మ సిద్ధాంతం. అది నువ్వు తెలుసుకోవాలి, అది నువ్వు చదవాలా ఎందుకు వస్తుంది అన్నది. సో ఏమి భయాలు ఏమీ లేవు బ్రో. మ్యాటర్ ఏంటంటే పెంట మీద రాయేసినట్టు ఉంటుంది. ఏముండదు, విషయం ఉండదు. ఆయనకి తెలుసు ఆయన తప్పు చేశాడని. ఆయన ఏమనుకున్నాడంటే మనం ఏది మాట్లాడినా చెల్లిపోద్ది, మనల్ని బ్లైండ్గా ఫాలో అయ్యే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, సరేనా? మనకి ల్యాక్స్లో ఉన్నారు ఫాలోవర్స్. అందులో సగం మంది సపోర్ట్ చేస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది. మనం ఇంకో 2 లక్షలు 3 లక్షల ఇష్యూ మీద మనం ఒక 10 వీడియోలు చేసుకుంటే ఇప్పుడు ఆయన నాకు తెలుసు నెక్స్ట్ 1 year ఏ కంట్రీస్ తిరిగే ప్లాన్ లేదు, ఏదో ఒక కావాలి. సో ఒకటి ట్రిగ్గర్ చేశాడు, అది నెగిటివ్ అయ్యింది, ఎక్స్పెక్ట్ చేయలే. దాని తర్వాత వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ముఖ్యంగా చాగంటి గారిని అంటాం, శివాజీ గారిని అంటాం, ఎన్ని బెడిసికొట్టినాయి. చెప్పాడు సారీ, అయినా తగ్గల కొంతమంది. ఇప్పుడు కేసులు, ఈరోజు ఇంకో కొత్త కేసు, మొత్తం 3 కేసులు నమోదైనాయి. ఇంక ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. ఏం చేయాలో తెలియక టాపిక్ని డైవర్ట్ చేసుకుంటే దేశం మీద తీసుకెళ్ళి అక్కడ రూపాయికి 2 రూపాయలు వస్తున్నాయి, ఇక్కడ రూపాయికి 10 రూపాయలు వస్తున్నాయి, అక్కడ రూపాయికి శనక్కాయలు వస్తున్నాయి, ఇక్కడ బఠానీలు వస్తున్నాయి అని చెప్పి వెళ్తా ఉన్నాడు. లేదు అంటే కనుక ఇంకటి ఎవరైనా అంటే హిందూ మతం వాళ్ళం కదా, మనకి చేతబడులు, శాపాలు ఎన్నింటే మనం భయపడిపోతామని చెప్పి శాపాలు, శాపనార్థాలు ఇవన్నీ పెడతా ఉంటాడు. 2020 నేను వదలనుగా.
నేను తీసుకుంటానుగా అది అని చెప్పి భయపడతా ఉన్నాడు. దానికి ఏం భయం లేదు. జస్ట్ ఏంటంటే మనం ఆయన తప్పని తెలుసు, చాలామంది ప్రజలు గుర్తించారు కాబట్టి ఇంకా అక్కడ అన్ఫాలోయింగ్ అనేది జరుగుతూ ఉంది, అన్సబ్స్క్రైబింగ్ అనేది జరుగుతూనే ఉంది. నాకు నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది. అంత ఈజీగా అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకోవాలి, అంత ఈజీగా అన్ఫాలో కొడతారు అనుకోవాలా, కొడతానే ఉన్నారు. అది కంటిన్యూ అవుతుంది. అండ్ తను అన్వేష్ దీన్ని బేర్ చేయాలి, తప్పదు. ఎందుకంటే చేసిన తప్పు, పాపం. నువ్వు బేర్ చేయ, కర్మ అనుభవించు. మళ్ళీ ఆ ప్రేక్షకుల్ని ఎలా గెలుస్తావు అన్నది ఆలోచించు. మిగతా వాళ్ళకి శాపాలు పెట్టేసి ఏది చేస్తే ఏమొస్తుంది? దానివల్ల ఎవడు ఆగడు. ఎవడికాడు నేను కరెక్ట్ అనే కదా అనుకుంటాడు. కానీ మన కరెక్ట్ రైట్ అన్నది మన కింద కామెంట్ సెక్షన్ చెప్తుంది. నువ్వు కామెంట్సే చదవనండి, నువ్వు చదివితే నీకు అర్థమైంది నువ్వు ఎక్కడ తప్పు, ఎక్కడ రాంగ్, ఎక్కడ రైట్ అన్నది చదవాలి. ఆ కామెంట్ సెక్షన్ చదివితే తెలుస్తుంది. ఇది వాల్యూ ఉండాలి. ఎలా వస్తుంది తెలుసా? 3 సంవత్సరాలు అయింది నేను యూట్యూబ్ ఛానల్ పెట్టంగానే అరే కనీసం తిట్టండ్రా, ఒరే వాళ్ళ డిస్లైక్ అయినా కొట్టండ్రా అన్నట్టుండేది నా పరిస్థితి. నాకు ఒక 100 ఫాలోవర్స్ ఆగానే 100 మంది నన్ను ఫాలో అయ్యారు, 100 మంది నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే గాల్లో తేలా. 100 మంది అంటే ఎంతమంది ఉంటారు? అలాంటిది లక్షల మంది ఉన్నారంటే ఇంకెంత బాగుండాలి, ఇంకెంత మంచిగా మాట్లాడాలి. మనం చెప్పేది వాళ్ళు ఒక ట్రస్ట్తో సబ్స్క్రైబ్ చేస్తారు, ఒక ట్రస్ట్తో ఫాలో కొడతారు. వాళ్ళకి టైంపాస్ కోసం కొట్టే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. టైంపాస్ ఏముంది, సబ్స్క్రైబ్ చేసుకోకుండా కూడా చూసినా కూడా వస్తారు. వీడు కరెక్ట్ మాట్లాడుతున్నాడు, వీడు కరెక్ట్గా మాట్లాడాడు అని చెప్పి వస్తారు. తర్వాత మనం ఏం చెప్పినా మన ఇంపాక్ట్ వాళ్ళ మీద చాలా గట్టిగా ఉంటుంది. ఇన్ఫ్లుయెన్సర్ అనేది దానికోసమే, ప్రమోషన్స్ అవి కాదు. సో మనం ఇంకా మనకు ఫాలోవర్స్ పెరిగే కొలది మనం ఇంకా రెస్పాన్సిబుల్ సిటిజన్గా బిహేవ్ చేయాలి. ట్యాక్స్ కట్టేస్తానో లేదంటే ఇంకోటి చేస్తానో, జెండా పెట్టేసుకుంటానో, వినాయకుడు బొమ్మ పెట్టేసుకుంటానో రెస్పాన్సిబిలిటీ రాదు. మనం మాట్లాడే మాటల్లో వస్తుంది రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే అంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు నువ్వు మాట్లాడే మాటల వల్ల. ఒక్కొక్క ఫాలోవర్ పెరిగే కొలది మనలో ఒక్కొక్క భయం పెరగాలి. మనం మాట్లాడే మాట కరెక్ట్గా మాట్లాడాలన్న బాధ్యత పెరగాలి. ఇంకా ఫాలోవర్స్ కోసం చేసేది ఇంకా అన్ని లక్షల మంది వచ్చేసిన తర్వాత నువ్వు డబ్బుల కోసం చేసేది, ఫాలోవర్స్ కోసం చేసేది ఉంది. నువ్వు ఏది పెట్టినా కూడా లక్షల్లో వ్యూస్ వస్తాయి. సో నువ్వు ఎంత రెస్పాన్సిబుల్గా మాట్లాడాలి? నీకు ఏది పడితే అది మాట్లాడేసి నెసిటీ ఏంటి? ఏది పడితే అది మాట్లాడేసి మనం ట్రెండ్ అవుదాం లేదంటే మనం కొత్తగా గెయిన్ చేద్దాం అని ట్రై చేస్తే రివర్స్ అయినప్పుడు ఆ తప్పని తెలుసుకొని వెనక్కి తగ్గాలి తప్పితే దాన్ని ఇంకా నేను దాని మీద దాడి చేస్తూ ఉంటాను, ఇంకా నేను దేశం కోసం మాట్లాడుతుంటే ఎవడు ఊరుకోడు. నువ్వు మాట్లాడగలదు, అవతలాడు కూడా ఊరుకుంటాడు. ఎన్ని శాపాలు పెట్టినా వాడికి రైట్ అనిపించింది కదా వాడు చేస్తాడు. ప్రజలు కూడా తగ్గరు. ఆ అన్ఫాలోయింగ్ అనేది ఇంకా జరుగుతూనే ఉంటుంది అంటిల్ అన్లెస్ నువ్వు సైలెంట్ అయ్యేదాకా. ఫస్ట్ కించపరచడం మానేయండి. నువ్వు ఒకప్పుడు ఆ టమాటాలు, ఆ పప్పులు, ఉప్పుల కోసం ఇప్పుడు చాలామంది దానికోసం చేస్తున్నారన్న ఈయన కూడా ఆయన పుట్టుకుతో ఆయన కోటీశ్వరుడే ఏంది. ఆ పప్పులు, ఆ ఉప్పులు ఇంతకుముందు ఎవరెవరైనా వేరే వాళ్ళని కామెంట్ చేశారని చాలా కామెంట్స్ వచ్చినాయి. ఆ ట్రావెలర్ రవిని వాళ్ళని టార్గెట్ చేసి, నాకు అంత స్టార్టింగ్ స్టోరీ తెలియదు, వాళ్ళని తొక్కేసే పైకి ఎదిగాడని చెప్పి వచ్చినాయి. మరి అప్పుడు కూడా నువ్వు పప్పులు, ఉప్పుల కోసం చేసిందేనా? అలాగైతే ఇప్పుడు నువ్వేదైతే చేస్తే ఇప్పుడు అందరూ అదే చేస్తారు, ఇంక్లూడింగ్ మీ కూడా అనుకోవచ్చు. మీరు ఇప్పుడు నేను కూడా చేశాను కాబట్టి అనుకో. మరి అదే నీ కర్మ నీకు తిరిగి కొడుతున్నట్టే కదా. కర్మ సేమ్ ఉంటుంది ఎవరికైనా. 25 లక్షల ఫాలోవర్లు అంటే కర్మ ఒకలాగా, 10,000 మంది ఫాలోవర్లు అంటే కర్మ ఒకలాగా పనిచేయదు కదా. కర్మకి ఎప్పుడు అందరూ ఈక్వలే కదా. అంతే తీసుకో. నువ్వు కొట్టినప్పుడు అవతల తీసుకున్నప్పుడు, అవతల కొట్టినప్పుడు నువ్వు తీసుకుని తప్పు చేసావు కాబట్టి. అందుకని అంటే నా బాధ్యతగా మాట్లాడాలి. లక్షల మంది ఫాలోవర్స్ వచ్చేసిన తర్వాత బాధ్యత ఇంకా పెరగాలి. లేదు నా స్టైలే ఇది, ఇట్లా మాట్లాడితేనే చూస్తారు జనాలు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. భయ్యా జెన్జీ పీపుల్ ఎవరైతే ఉన్నారో లేదంటే బూతులు రెగ్యులర్గా మాట్లాడారంటే దయచేసి ఎంకరేజ్ చేయొద్దు బ్రో. ఆ కాంటెంట్ని మాత్రం అసలు ఎంకరేజ్ చేయకండి. అస్సలంటే అస్సలు. కానీ అది వినిపించంగానే అక్కడ ఇంకా ఆపేయండి వీడియోలు మీరు. అది ఎంత ఎంటర్టైనింగ్గా ఉన్నా సరే. ఎందుకంటే ఫ్యూచర్ ఇంకా కరెక్ట్ అయిపోతుంది. వద్దు. మంచి నేర్పిద్దాం. మంచి అనేది ఇంపార్టెంట్, బూతులు అనేది ఇంపార్టెంట్ కాదు. సరేనా? అగ్రెసివ్గా ఉండొచ్చు ఎవరైనా సరే, అబ్యూజివ్గా ఉండకూడదు. గట్టిగా మాట్లాడచ్చు, రాంగ్ మాట్లాడకూడదు, బూతులు మాట్లాడకూడదు. కోపంగా మాట్లాడటం వేరే, బూతులు మాట్లాడటం వేరే, ఫ్రస్ట్రేషన్ చూపించడం వేరే, అబ్యూజివ్గా తిట్టడం వేరే. చాలా చిన్న చిన్న డిఫరెన్సెస్ కాదు, ఏం చాలా పెద్ద పెద్ద డిఫరెన్సెస్ ఉంటాయి వీటిల్లో. నేర్చుకునే వాళ్ళు ఉంటారు. ఒక వీడియోని అందరి ముందు ప్లే చేయగలుగుతున్నావు ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ఏదైనా అది ఏదైనా మాట్లాడితే మళ్ళీ అమ్మో నా భయం వేస్తుంది, శాపం తగిలిద్ది. మన వాళ్ళు కొంతమంది ఎట్టాగే ఏంది బ్రో భయం వేసిందా, శాపం తగిలిద్ది. అవును బ్రో, మా దగ్గర వినాయకుడు లేడా? నేను వినాయకుడు పూజ ప్రతి సంవత్సరం నేను మంత్రాలు చదువుతున్నా. అది రీల్ ఉంటుంది, ఆ టాప్ న్యూస్ దాంట్లో నేను మంత్రాలు చదువుతున్న రీలు. చాలామంది నువ్వు బ్రాహ్మణి అని అడిగారు. అంత స్పష్టంగా చదువుతా. అంత మాత్రం నేను బ్రాహ్మణి అయిపోను, అంత మాత్రం నేను మంచోడిని అయిపోను. నేను మనిషిని, తప్పులు చేస్తా, నేర్చుకుంటా, క్షమాపణలు చెప్తా, ముందుకెళ్తా. అదే తప్పు చేయకుండా ఉంటా, కొత్త తప్పు చేస్తానేమో.
మనుషులం ఇట్లాగే ముందుకెళ్ళాలి. ప్రతి ఒక్కడికి ఎదురు దెబ్బ తగిలితే సోషల్ మీడియాలో ఉంటే ప్రతి ఒక్కరు జడ్జి చేస్తారు. ప్రతి మాట స్పష్టంగా కరెక్ట్గా మాట్లాడాలి. ఒక మాట అటు ఇటు అయినా సరే తిడతారు. తప్పు అయితే తెలుసుకొని నేర్చుకోవాలి. అది ఎప్పుడు తెలిసిద్ది తప్పు అని చెప్పి చదివితే తెలిసిద్ది కింద కామెంట్లు. సబ్స్క్రైబర్స్ని టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోకూడదు. ఒక సబ్స్క్రైబర్ రావాలంటే అంత ఈజీ కాదు. 1,00,000 వ్యూస్ వచ్చినాయి నాకు తెలిసి ఫస్ట్ వీడియోకి. 2,000 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. 1,00,000 మందికి 1,00,000 మంది చేసుకోవాలిగా అంటే అవ్వదు. అందరికీ నచ్చాలని ఇదేం లేదు. ఒక రీల్ పెడితే 3,20,000 3,00,000 4,00,000 వ్యూస్ వచ్చినాయి. దానిలోంచి ఒక 500 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. మిగతా వాళ్ళు అంత ఈజీ కాదు. అందరు ఇంప్రెస్ అవ్వరు. అడగాలి, చెయ్యాలి, వాళ్ళకి నచ్చాలి. చాలా జరిగింది, చాలా తతంగా ఉంది. ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ చేసుకోవాలి. అంత ఈజీగా ఏందో అంత ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉంటారు. నాకు అర్థం కాదు ఎందుకు జనాలు ఏం చేయరని. మారతాయి, మొత్తం మారతాయి. మారాలి. ఈ అన్వేష్కి జరిగింది ఏదైతే ఉందో అది మిగతా యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో ఒక గుణపాఠంగా ఉండాలి. అలాగే అన్వేష్ కూడా మళ్ళీ ట్రస్ట్ వెనక్కి సాధించుకోవాలి తప్పితే శాపనార్థాలు పెట్టేసి నావే ఆపేయండి అంటే ఆగదు. అది ఇంకా పెరిగిద్ది. దాన్ని మీరు ఆపితే మిగతా వాళ్ళకి ఆటోమేటిక్గా ఒక సైడ్ ఆగుతుంది. మీరు చేస్తూ ఉంటే అందరు చేస్తూ ఉంటారు. శాపనార్థాలు పెడితే ఎవడు వెనక్కి తగ్గడు. మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పు, మనస్ఫూర్తిగా దేవుణ్ణి ధ్యానించు, ప్రార్థించు, ఆటోమేటిక్గా జరిగిద్ది. అది సంగతి. అదే భయపడలేదు భయ్యా. అలాగే దేశాన్ని కించపరిచిన, మతాన్ని కించపరిచిన ఇంకొక మాట కూడా చెప్తా. సారీ, ఇది కూడా ఒక మెయిన్ మాటే మర్చిపోయాను. అలాగే కొన్ని అన్వేష్కి అగెన్స్ట్గా కొన్ని కామెంట్స్ గొర్రెబిడ్డ అలాంటి పదాలు కూడా చూసా. బ్రో, మన అన్వేష్ని మీరు క్రిటిసైజ్ చేయండి, నేను చేస్తాను, అందరూ చేయండి, తిట్టండి, ఏదైనా చేయండి. కానీ మళ్ళీ అగైన్ మనం కూడా మనకు తెలియకుండా మతాన్ని లాగేస్తున్నాం. అప్పుడు మనం వాళ్ళు కూడా కించపరిచినట్టే కదా మతాన్ని. అది చేయకూడదు. మన మతాన్ని మనం ప్రేమిద్దాం, పరాయ మతాన్ని గౌరవిద్దాం. మన చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది ఇది మనం ఫాలో అవుదాం. ఎవరైనా ఎట్టయినా పోని ఏమంటారు, మన ఎట్టా ఉందాం. సరేనా? అది సంగతి. ఇంక దీని మీద నాకు తెలిసి ఇంకో వీడియో రాదు. మళ్ళీ ఆయన ఏమైనా ఎక్స్ట్రా చేసి ఏదైనా చేస్తే అంత దేశాన్ని కించపరిచినా, మతాన్ని కించపరిచినా మాత్రం మాట్లాడదామని ఫిక్స్ అయ్యాను నేను. ఎందుకంటే మాట్లాడకపోతే యాగట్లా. నన్ను ఎంతమంది చూస్తారు నాకు తెలియదు. అది 10,000 మంది చూస్తారు, 20,000 మంది చూస్తారు తెలియదు. కానీ చూసిన దాంట్లో కనీసం 20% పీపుల్ మీద ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తాను. చాలా నెమ్మదిగా మాట్లాడతాను, చాలా విషయాలు కట్టిదీర్థం చేసుకొని ఇంకోసారి మాత్రం చాలా గట్టిగా మాట్లాడతాను అలాంటి విషయాల మీద. నేను ఎవరిని అన్ఫాలో చేయండి, రిపోర్ట్లు కొట్టండి, బెట్టింగ్ విషయంలో చెప్పాను తప్పితే మిగతా వాటిలో చెప్పట్లేదు. ఎందుకంటే చాలా కష్టం. ఫాలోవర్స్ రావడం, సబ్స్క్రైబర్స్ రావడం కష్టం. నేను చూశాను కాబట్టి, నేను అది ఫేస్ చేస్తాను కాబట్టి. రోజు అడగాలన్నా కూడా నాకు భయంగా ఉంటుంది. ఇలాంటి టాపిక్స్ మాట్లాడి నా వీడియో లైక్ చేయండి, నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడగాలన్నా కూడా నాకు భయంగా ఉంటుంది. ఏదో దాన్ని కూడా మనం ఏదో క్యాష్ చేసుకున్నట్టు ఉంటుంది. అది అడగాలన్నా కూడా భయమే నాకు. అందుకే నాకు కామెంట్ పెట్టగలుగుతాను తప్పితే ధైర్యంగా అడగాలన్నా కూడా నాకు ధైర్యం రాదు. అప్పుడు నేను చేస్తున్న తప్పే కదన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. సరే, ఎనీవే, దేశం కోసం, మతం కోసం, హిందూ మతం కోసం తప్పుగా మాట్లాడితే మాత్రం ఎవరైనా దేవతలను కించపరుస్తూ మాట్లాడినా మాత్రం ఖచ్చితంగా నేను మాట్లాడతాను ఈ ఛానల్లో. అది మాత్రం జరిగింది. ఇంకోసారి ఆయన మాట్లాడితే ఇంకోసారి మాట్లాడతాను. పప్పులే కొంటానా, దాంతో ఉప్పులే కొంటానా, బెల్లాలే కొంటానా, పానకమే చేసుకుంటానా, ఎవరి ఇష్టం వాళ్ళది. అది లేదంటే బిల్డింగ్లు బుల్డోజర్లే కొంటానా అన్నది. చలో, నచ్చితే మాత్రం ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ వ్యూస్.